హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో భారీగా అటెండర్, వాచ్మెన్, స్వీపర్, కుక్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాల భర్తీ కోసం కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా, అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి పరీక్షలు లేకుండానే, ఎటువంటి ఫీజు లేకుండానే అభ్యర్థులను యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగనే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చదువు కూడా అవసరం లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఖాళీల గురించి, ఎలిజిబిలిటీస్ గురించి, ఇంకా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిమ్మల్ని తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 16 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అవన్నిటి గురించి కూడా మనం క్లియర్గా చూడబోవటం లేదు. కేవలం అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే వాచ్ ఉమెన్, నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్ అనేటువంటి ఉద్యోగాలతో పాటుగా ఇంకా చౌకీదార్ అనేటువంటి ఉద్యోగాల గురించి కూడా క్లియర్గా చూడబోతున్నాం. వీరికి కావాల్సినటువంటి వేకెన్సీస్ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ అటెండర్కి సంబంధించి 28 వేకెన్సీస్ని, అలాగే హెడ్ కుక్ సంబంధించి 22 వేకెన్సీస్ని, అసిస్టెంట్ కుక్ సంబంధించి 89 వేకెన్సీస్ని, డే వాచ్ ఉమెన్కి సంబంధించి 18, నైట్ వాచ్ ఉమెన్ 26, అలాగే స్కావెంజర్కి సంబంధించి 33, స్వీపర్ సంబంధించి 16, అలాగే ఇంకా ఇక్కడ కూడా కొన్ని చౌకీదారు చేసిన 77, హెడ్ కుక్ 76, అసిస్టెంట్ కుక్ 170. ఈ విధంగా 2 రకాల ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అలాగే జిల్లాల వారీగా కూడా వీరికి సంబంధించిన వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యొక్క జిల్లాలో లేదా మీ మండలంలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్ తీసుకొని మన అప్లికేషన్ అక్కడే ఫిల్ చేసి సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ని అక్కడే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అనమాట. అప్లికేషన్ సంబంధించి షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నెల 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా మీకు సంబంధించిన మీ జిల్లాలో ఏపీసీ ఆఫీస్లో ఈ యొక్క అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 3 నుంచి 11 వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేసుకోవాలని అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. అలానే ఈ యొక్క ఉద్యోగాలు మీరు సెలెక్ట్ అయ్యో లేదో తెలుసుకోవడానికి వచ్చే నెల 1వ తారీఖు లోపు మీకు అయితే తెలిసిపోతుందని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1/7/2025 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 45 ఇయర్స్ మించకుండా ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 50 ఇయర్స్, అలాగే డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి 52 ఇయర్స్, ఎక్సర్వీస్ ఉమెన్కి వచ్చేసి 45 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూపించిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా పర్లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ ఈ ఉద్యోగం మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీ యొక్క ఏజ్ మాత్రం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఆధార్ కార్డు లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ కనుక ఉన్నట్లయితే లేదా బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాటి ప్రకారం మీ యొక్క ఏజ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల మండలాల్లో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో కేజీబీవీస్లో ఖాళీగా ఉన్నటువంటి యొక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి చదువు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం మీకు మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారన్నమాట. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి టైప్ 3 కేజీబీస్, టైప్ 4 కేజీబీస్ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. టైప్ 3లో 564 వేకెన్సీస్ని, టైప్ 4లో 531 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. టోటల్గా 1095 వేకెన్సీస్ని నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు. టైప్ 3 సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టైప్ 4 సంబంధించి కూడా మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మనం చూసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మీరు మీ జిల్లాలో వేకెన్సీస్ వారీగా అప్లై చేసుకొని ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.